పరోపకార గుణంతో చేసే పనుల వల్ల కలిగిన ఆనందం ఎనలేనిదని, కాబట్టి ప్రతి ఒక్కరూ పరోపకార గుణాన్ని అలవర్చుకోవాలని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపిరాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరుల కోసం ఏ పని చేసినా అది మనలో ఒక కొత్త శక్తిని నింపుతుందన్నారు. ఎవరైతే పరుల కోసం జీవిస్తారో వారే ప్రజల మనసులో చిరస్థాయిగా నిలుస్తారన్నారు. ఆ దిశగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాపిరాజు సేవ నిరతి అభినందనీయమని శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. కానీ మరి బాపిరాజు గారు ఆయన అంత వయసులో కూడా వారి సొంత అంటే పెన్షన్లు వచ్చే డబ్బులు కూడా కొన్ని నిత్యావసర గ్యాదరింగ్ చేసి మేము అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయన కూడా నిత్యం మన ట్రస్ట్ చేస్తున్న సేవకన్నింటిలో కూడా ఆయన భాగస్వాములు అయ్యి మన అందరూ కూడా మరి పాల్గొని అందరూ కూడా మంచి చేస్తున్నారు. ఇటు వీరికి మరి ఆయురారోగ్యాలు అంటే శత జయంతి కూడా మనం జరుపుకోవాల్సి మన బాపిరాజు గారు రేలంగి బాపిరాజు గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అడబాల ట్రస్ట్లో నిత్య సేవా కార్యక్రమంలో ఉంటారు. ఆయన రిటైర్డ్ ఎంఆర్ఓ ఇండి కూడా ఎప్పుడు కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. కనుక వారికి ఆ ఆయురారోగ్యాలను ఇచ్చి మరింతగా ముందుకు వెళ్ళాలని 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షతో శుభ